లేకపోతే మనం వీక్ ఉంటాం. ఎందుకంటే ఈరోజు పిల్లలకి ఏం చెప్పిస్తారు, చదువు 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 వచ్చిన తర్వాత జాబ్ 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 జాబ్. ఆయనకి ఇవన్నీ తెలియదు, గుడి అంటే తెలియదునా, ఈ గోమాత అంటే తెలియదునా, ఏం తెలియదు దానికి. ఖాళీ చదువు పైస చంపాలి, చదువు పైస చంపాలి, పైస సంపాదించుకొని ఇడబెడుతున్నారు అంటే తురుకొని పెడుతున్నారు మనలు, మన ఆడపిల్లలు. ఇవి మంచి మంచి జాబులు తెచ్చుకుంటారు, 50,000 60,000 లక్ష 2 లక్షలు పర్ మంత్ వచ్చే శాలరీస్ ఎవరికి పెడుతున్నారు అంటే తురుకొని పెడుతున్నారు. ఎందుకు ఇవన్నీగా, చదువు ఎందుకు, ఈ జాబులు ఎందుకు, అంతా దోచుకుపోతుండవాడు, ఇవి దండయాత్ర చేస్తుండే మన సనాతన ధర్మం మీద. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్న పేరెంట్స్కి, ఫస్ట్ మన పిల్లల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. 6 కాగానే అమ్మ ఏం చేస్తుంది, టీవీ ముంగల సీరియల్ కూర్చోనికి రెడీ అయిపోతుంది అనమాట. ఏముండని పక్కనోడు దావని మాకు పట్టింపు లేదని చెప్పేసి సీరియల్ చూడాలి. అయ్యా పొద్దుగాల పోయిందంటే రాత్రి సంపదల బిజీ. పిల్లలు ఇన్స్టాగ్రామ్లో ఎవరిని మెసేజ్ చేస్తారు, ఏం చేస్తారు అనేది ఎవరికి తెలియదు. ఇవన్నీ చూడరు, అందుకనే పిల్లలు తప్పుదారి పడుతున్నారు. సో ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంది. లవ్ జిహాద్ అంటే ఏందనేది ఒకసారి మీరు యూట్యూబ్లో కొట్టండి. నేను మరీ ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబర్స్కి కానీ, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ అందరికీ చెప్తున్నా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా, లవ్ జిహాద్ అంటే ఏందనేది మీరు కొంచెం దీని మీద ఇన్వెస్టిగేట్ చేయండి, దీని గురించి తెలుసుకోండి, దీని గురించి మీరు వివరించి ఎపిసోడ్ చేయండి అని చెప్పేసి నేను ప్రతి ఒక్కరికి కోరుతున్నా. మీ మీడియా